ఇక్కడికి విచ్చేసి అటువంటి వేదిక మీద ఆశలైనటువంటి పెద్దలకు మరియు ట్రస్టీ సభ్యులకు అలాగే భక్తాదులకు మరియు మీడియా పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాంజలి తెలియజేస్తున్నాను. సోదరులారా, మిత్రులారా, మన కర్నూలు పట్టణంలో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను ఉన్నప్పటి నుంచి చూడండి భగవాన్ శ్రీ బాలాసాహెబ్ బాబు గారితో చాలాసార్లు వినేవాడిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాలాసాహెబ్ బాబు గారు శివైక్యం చెందినా కూడా ఆయన సేవలను కొనియాడాలని చెప్పేసి ఈ ట్రస్టీ సభ్యుల్లో ముఖ్యులైనటువంటి రామారావు గారు ఆయన ఆశయాల మేరకు కొనసాగిస్తున్నందుకు ఈ సభా వేదికను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే వాస్తవంగా బాలాసాహెబ్ బాబు గారు మన కర్నూలు జన్మించి మన కర్నూలు ఖ్యాతిని దేశ విదేశాల్లో స్థాపించారు. ఈరోజు బాలాసాహెబ్ బాబు గారు శివైక్యం చెందినా కూడా దేశ విదేశాల నుంచి ఇంతమంది వచ్చిగా ఈ వేదిక మీద కూర్చొని ఈ వేదిక మీద నడుస్తుందంటే మన కర్నూలు చాలా గర్వించదగ్గ విషయంగా ఆయన చేసినటువంటి సేవలను కొనియాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇకపోతే శ్రీ బాలాసాహెబ్ బాబు గారు కూడా నాకు గుర్తున్న ఒక విషయం, ఈ కర్నూలు పట్టణానికి త్రాగునీటి కోసం కలగడలాడుతుంటే ఇంతకుముందు మనకు సమస్య లేదు. ఆ రోజుల్లో సారు ఒక వేదిక నుంచి ఒక వాక్యం చెప్పారు, నాకు బాగా గుర్తుంది. ఈ నదిలో ఖచ్చితంగా ఒకటి బ్రిడ్జి అవతలికి ఇతరికి ఒకటి కన్వర్ట్ చేసి వాటర్ని స్టాప్ చేయగలిగిన ఈ కర్నూలు పట్టణానికి ఎప్పటికైనా శాశ్వతంగా ఒకటి చేయాలని సార్కి సంకల్పం ఉండేది భగవాన్ శ్రీ బాలాసాహెబ్ బాబు గారికి. కానీ అది కొన్ని కారణాల వల్ల ఎందుకు జరగలేదో అది చింతించాల్సిన విషయం. మనం ఇకపోతే బాలాసాహెబ్ బాబు గారు వాస్తవంగా మన కర్నూలుకు కొన్ని సేవలు చేశారు, చాలా ముఖ్యమైన సేవలు. అవి మనం ఒకసారి మనం స్మరించుకోవాలి కూడా. ఈనాడు ఆఫీసు నేషనల్ హైవే పక్కన ఈనాడు ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒక విద్యాలయాన్ని స్థాపించి రెసిడెన్షియల్ పాఠశాలను కొనసాగించాలనే సదుద్దేశంతో బ్రహ్మాండంగా ఒక అసెంబ్లీని తలపించేలా కట్టారు. మన కర్నూలు ఒక సింబల్గా కట్టారు. అక్కడ కట్టడమే కాకుండా ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని చెప్పేసి 20 ఎకరాల స్థలాన్ని ఇచ్చినటువంటి దాత కూడా శ్రీ బాలాసాహెబ్ బాబు గారి ఆశ్రమానికి దక్కుతుంది. ఎందుకంటే 20 ఎకరాల స్థలం అనేది ఆశ్రమానికి విషయం కాదు. నేను ట్రస్టీ అయినటువంటి రామారావు సార్ గారిని అడగడం జరిగింది. కాబట్టి ఆ 20 ఎకరాల స్థలాన్ని బాలాసాహెబ్ బాబు గారి గుర్తుగా దాన్ని డెవలప్ చేయడానికి మా శక్తివంతం లేకుండా చేస్తామని చెప్పేసి ఈ సమావేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇరానీ ముస్లిమ్స్ మన కర్నూలు పట్టణంలో ముస్లిం జనాభా చాలా ఎక్కువ. వాస్తవంగా ఇరానీ ముస్లిమ్స్ ఎందుకంటే వాళ్ళు వేరే కారణం అయితే ఇక్కడ నుంచి వాళ్ళ బాడీ అక్కడ తీసుకుని బాగా ఎంత కష్టమని చెప్పేసి వాళ్ళ కోసం ఓటు వాళ్ళ కోసం కబ్రస్థాన్ కోసం కూడా బాలాసాహెబ్ బాబు గారికి దక్కుతుంది. ఈ విధంగా ఆ రోజు చేసేటువంటి సేవలే కాక